గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? కుంభరాశి వారికి ఈ వారము అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. రాహువు ఉన్నప్పటికీ దగ్గరగా వచ్చినటువంటి వాటిని కొన్ని తప్పిపోతున్నాయేమో అనేటువంటి ఆలోచనలు మీకు కలగవచ్చును. అయితే అవి మీ మంచికే జరుగుతాయి. కొన్ని తప్పిపోవడం వలన ఇంకా యోగవంతమైనటువంటివి మీకు రావటం అనేది జరుగుతుంది. యథావిధిగా మీరు గుంభనముగా బయటికి ఏమీ చెప్పకుండా మీ యొక్క నిర్ణయాల వైపు మీరు అడుగులు వేయండి, మీకు విజయము లభిస్తుంది. మీరు ముందుగానే నోట మాట దాగకుండా అందరికీ అన్నీ చెప్పటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అలా కాకుండా నిబద్ధతతో ఎవరైతే నిలదొక్కుని ముందుకు వెళతారో విజయము లాభించి తీరుతారుగాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి యశస్సు ఉన్నది. జీతాలు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. అలాగే నూతన గృహం కోసము తాపత్రయపడేటువంటి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. కొత్త వాహనాలు కొనడం కానీ బంగారు ఆభరణాలు కొనుక్కోవటం లాంటివి జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా ఆకస్మికముగా కొంత ధనం అనేటువంటిది ఈ మాసం చివరిలో మీకు అందుతుంది. ఈ వారంలో మధ్యస్థంలో మీకు అందుతుంది గాక తప్పకుండా దాని వలన సంతోషకరమైనటువంటి ఈ వారమంతా కూడా సంతోషముగా మీరు జీవితం గడుపుతారు. గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహాలను ఆరాధించండి, నవగ్రహాలకు తిరగండి లేదా నవగ్రహ స్తోత్రము చేయండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.